నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. ఈ దినపు దేవుని మాట మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 29-30 వచనాలలో కుమారుల పాప భూయిష్టమైన పనులకు ఏలీ బాధ్యుడయ్యాడు. నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవింపవలను అనే ప్రధానమైన ఆజ్ఞను ధిక్కరించి దేవుని కంటే తన కుమారులను ఏలీ గొప్ప చేసిన కారణాన దేవుని తృణీకారమునకు గురయ్యారు. అందువలన దేవుడు తాను అహరోను వంశానికి ఇచ్చిన వాగ్దానాన్ని భంగం చేయడం లేదు. ఏలీ మరియు అతని కుటుంబానికి మాత్రం పరిచర్యలో భాగం ఉండదు అని దేవుడు స్పష్టం చేశాడు. దేవుడు తాను ఇచ్చిన మాటను ఎన్నడూ జవదాటడు. ఆయన ఇచ్చిన వాగ్దానములకు కొన్ని షరతులు ఉంటాయి. వాటి నెరవేర్పు అవి ఇవ్వబడిన వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భాన్ని ఆధారంగా చేసుకుని నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అని చెప్పడం చూస్తాం. దేవుడిచ్చే ఘనత లేదా గౌరవం ముందు ఈ లోకంలో లభించే గౌరవం ఎందుకు కొరగానిది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. యేసు ప్రభువు పరిసయ్యుల కపట భక్తిని ఖండిస్తూ ఈ వచనాలను మత్తయి సువార్త 15వ అధ్యాయం 8-9లో పలికాడు. అన్ని కాలాలలో కనిపించే అనేక మందికి వీరు చక్కని ఉదాహరణ. మనుషులు తమ భక్తిపరంగా మతాధికారులుగా భావించి వారిని లోకానుసారంగా గౌరవించాలని కోరుకుంటారు. కానీ వాళ్ళ హృదయాలు దేవునికి దూరంగా ఉంటాయి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9-10 వచనాలలో దేవునికి, ఆయన సేవకు మనం శ్రేష్టమైనది అయిన ప్రథమ ఫలం అర్పించే వారంగా ఉండి ఆయనను ఘనపరిచే వారంగా ఉండాలి. కానుకలు, ప్రథమ ఫలములతో పాటు మన హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవునికి ఇవ్వగలిగితే ఆయన ఇంకా ఎక్కువ సంతోషిస్తాడు. ఆయన కోరుకునేది కూడా అదే. అప్పుడు మన క్రియలు, ప్రవర్తన, మన సాక్ష్యం దేవునిని ఘనపరిచేదిగా ఉండగలుగుతుంది. ఆమేన్.